ఓకే, సో ముందుగా వరుణ్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అరే ఎప్పుడు చూసినా ఈ స్పీచ్లకి ఇట్లా అంటే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది సార్. ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్ సో ఈరోజు మాత్రం ఇక్కడ నేను వరుణ్ తేజ్లో రాలేదు, వరుణ్ యాదవ్లో వచ్చాను. బట్ ఫస్ట్ టైం ఒక ఒక డిఫరెంట్ కొంచెం అనొచ్చు మాస్ అని ఒక మాస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, కామెడీ క్యారెక్టర్. ఐఎమ్ లైక్ క్వైట్ హ్యాపీ. సో నాకన్నా ముందు ఐ జస్ట్ టేక్ అ ఫ్యూ మినిట్స్. మా టీమ్ F2 అసలు ఈ సినిమా షూటింగ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా అయిపోయింది, అసలు అప్పుడే ఇంకొక 36 hours ఏదో అంటున్నారు రిలీజ్కి. ఈ పీరియడ్ అంత త్వరగా ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు. దట్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్. ఫస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్, ఇంత మంచి జర్నీలో మాతో పాటు పాల్గొని ఇంత మెమరబుల్గా చేసినందుకు. ఫస్ట్ స్టార్ట్ చేస్తాను మా డేరింగ్ డాషింగ్ అండ్ హ్యాండ్సమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి. లేదు అంటే అప్పుడప్పుడు చిన్న కాంప్లెక్స్ వస్తుంటుంది, ఏంటి ఇంత బాగున్నాడు మా పక్కన మాకు ఎలాగా అని. లేదా డెఫినెట్గా అనిల్ గారితో ఆయన అదే అన్నారు, మా జర్నీ ఒక డైరెక్టర్ యాక్టర్గా అక్కడి నుంచి ఒక ఫ్రెండ్స్గా బ్రదర్స్గా మారిందని. డెఫినెట్లీ సంథింగ్ మోర్ దెన్ దాట్. ఒక డైరెక్టర్ యాక్టర్ బాండ్ ఒకటే కాదు మా ఇద్దరి మధ్యన. యూనో ఎప్పుడు కాల్ చేసుకున్నా చాలా ఫ్రీగా మాట్లాడుకుంటాం. సినిమా కాకపోయినా 100 విషయాలు ఉంటాయి, గాసిప్, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నారు, 100 విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అనిల్ గారు ఇలాంటి డైరెక్టర్తో పనిచేయడం అండ్ ఇంత మంచి ఫ్రెండ్ నాకు దొరకడం ఈ సినిమాతో. అండ్ మళ్ళీ రాజు గారు, శిరీష్ గారు ఆల్రెడీ ఫిదా చేసాం. దాని తర్వాత ఎలాంటి సినిమా అనుకున్నాం, బట్ ఆయన వెంటనే ఫిదా రిలీజ్ అయ్యే లోపల పంపించేశారు మళ్ళీ ఇంకో మంచి డైరెక్టర్ని మంచి కథతో, అదే F2. ఆయనతో చేయడం ఎప్పుడు సరదాగా ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం సారీ సార్, మా ప్రొడ్యూసర్ శిరీష్ గారే, ఆయనే లొకేషన్కి వచ్చారు మా దగ్గరతో. సార్ లేదు సార్, ఓకే ఓకే సార్ ఓన్లీ ప్రెజెంటింగ్ అంట. కానీ ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్ శిరీష్ గారు రోజు లొకేషన్కి వచ్చి మా అందరితో వండర్ఫుల్గా టైం స్పెండ్ చేశారు, చాలా సపోర్టివ్గా ఉంటూ, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా. అండ్ సార్ థ్యాంక్ యూ సార్, మీ బ్యానర్లో పనిచేయడం డెఫినెట్గా ఇట్స్ గ్రేట్ ఆనర్ ఆల్వేస్. ఎందుకంటే మంచి సినిమాలు ఇప్పుడు తీస్తూ ఉంటారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకొన్ని సినిమాలు మీ బ్యానర్లో చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి సార్ ఈ మాట అనేస్తాను ఏమనుకోకండి, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి DVD సెట్ ఒక పెద్ద సెట్ ఉంది మా ఇంట్లో. నాకు ఎప్పుడు బోర్ కొట్టినా ఏం చేసినా ఓకే చిరంజీవి గారి సినిమాలు బాబాయ్ సినిమాలు ఎట్లా చూస్తాను. బట్ నాకు నవ్వుకోవాలంటే మాత్రం ఆనందంగా ఉండాలంటే మాత్రం నేను RP గారి సినిమాలు చూసేవాడిని. అండ్ ఊరికనే ఆయన కామెడీ ఒకటే కాదు, హీఈస్ సూపర్ వర్సటైల్ యాక్టర్. అసలు అలాంటి ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేయడం నిజంగా నా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో సారీ ఆయనకి నాకు ఏజ్ డిఫరెన్స్ అవుతుంది అంటున్నారు, బట్ మేమిద్దరం ఫ్రెండ్స్ ఈ సినిమాలో. ఆయన అదే అంటారే మేము నాన్న వెళ్ళిపోమని చెప్పరా, మన ఇద్దరం ఫ్రెండ్స్ రా అని చెప్తా, అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్, అసలు వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన మేరియన్, ముందు నుంచి నాకు తన ఫ్రెండ్ అండ్ షీఈ్ వెరీ ప్యాషనెట్. ఎప్పుడు హనీ ఈజ్ ద బెస్ట్ ఎలా అంటూ ఉంటుందో బయట కూడా మేరియన్ ఈజ్ ద బెస్ట్ అంటూ ఉంటుంది. ఇట్స్ గుడ్ టు బిలీవ్ దాట్, అలాగే పనిచేయాలి మనం ఎప్పుడు. అండ్ తమన్నా, నేను ఆల్మోస్ట్ చరణ్ బనియన్ అందరితో సినిమాలు చేశారు, నా పక్కన కాకపోయినా అట్లీస్ట్ తనతో సినిమా చేయగలిగాను. అన్ఫార్చునేట్లీ థ్యాంక్స్. షీఈ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ టూ ఫోకస్డ్. సినిమా వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టెల్ యూ గైస్. షూటింగ్ టైంలో సాంగ్ అంటే ఫస్ట్ నాకు లెగ్స్ షేక్ అవుతాయి. సాంగ్ షూటింగ్ అంటే తమన్నా గారికి ఆల్రెడీ డాన్స్ ఇలా తీస్తారు అందరు తెలుసు. ఒక చిన్న స్టెప్ అందరికి ఇస్తే మేము అందరం కూర్చొని మాట్లాడతాం, తను మాత్రం పక్క వెళ్ళిపోయి విగ్రస్గా ప్రాక్టీస్ చేస్తుంది. దట్ షోస్ అ డెడికేషన్. దిస్ వండర్ఫుల్ తమన్నా అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ యూర్ ఫిల్మ్స్ అండ్ F2 ఆల్సో. అండ్ సారీ ఇందాక తమన్నా వెంకీ గారు ఆయన డార్లింగ్ అంది, సారీ ఆయన వెంకీ గారు తమన్నా డార్లింగ్ కాదు, మా డార్లింగ్, మా అందరి డార్లింగ్స్. లేదు అసలు ఇంకొక స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్ సార్. చిన్నప్పుడు ఒకసారి నాకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడానికి నన్ను అడిగారు చిన్నప్పుడు.
అప్పుడు ఏదో స్కూల్లో హాలిడేస్ కుదరట్లేదు అని చెప్పి అవ్వలేదు. దాని తర్వాత అది వెంకటేష్ గారు హీరో అందులో. తర్వాత మళ్ళీ వాసు సినిమాలో వెంకటేష్ గారు బ్రదర్ క్యారెక్టర్ అని అడిగారు. అప్పుడు ఏదో కొంచెం లావు ఉన్నాను ఏదో చెప్పారు, సరిపోలేదు, సరే ఆ రోల్ నాకు రాలేదు. మళ్ళీ ఐఎమ్ సో గ్లాడ్ ఆ 2 సినిమాలు అవ్వకపోవడం. అందుకే థర్డ్ ట్రయల్ ముచ్చటగా 3వసారి F2 వెంకటేష్ గారితో కుదిరింది. అసలు నాకు యూనో మా పెద్దనాన్నగారి కంటెంపరీ ఎక్కడో ఒక చిన్న ఫియర్, భయంగా ఉండాలి, ఎలా ఉంటుందో ఎంతో అనుకునేవాడిని. బట్ అసలు అదేం తెలియకుండా చాలా కంఫర్టింగ్గా ఉన్నారు ఆయన మాతో. ఒక ఫ్రెండ్ లాగా, ఒక మంచి మెంటర్ లాగా ఎప్పుడూ మంచి విషయాలు చెప్తూ సూపర్ పాజిటివ్గా ఉంటారు లొకేషన్లో. ఈ ఒక్క F2నే కాదు, నెక్స్ట్ టైం అది శిరీష్ గారు, దిల్ రాజు గారు అన్నారు మన సినిమా చెప్తే వెంకటేష్ గారు రోల్ ఎంత, నా రోల్ ఎంత అడగకుండా ఓకే అన్నానని. ఈసారి నాకు నెక్స్ట్ టైం వెంకటేష్ గారు ఉన్నారు సినిమాలో అంటే నేను సినిమా కాదు, నా రోల్ కాదు, స్టోరీ కూడా అడగను, ఆయనతో పాటు చేస్తాను. ఎందుకంటే ఇంత మంచి టైం అంటే డెఫినెట్గా ఐ డెఫినెట్ డూ ఇట్ అగైన్ సార్. సో ఈ సినిమాకి వచ్చినప్పటికీ అసలు మా ఇద్దరు క్యారెక్టర్స్, మా ఇద్దరు బ్రొమాన్స్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది. అండ్ టుమారో యూ గోనా విట్నెస్ దాట్ ఇన్ ద థియేటర్స్. మీరు సీట్లో మాత్రం కుదురుగా కూర్చోవడం కుదరలేదు అంటే అవ్వదన్నమాట. ఎందుకంటే అంత నవ్వులు ఉన్నాయి సినిమాలో. ప్రాబబ్లీ సీట్ మీద కాదు, సీట్ కింద పడిపోయి నవ్వుతారు, అంత అద్భుతంగా అనిల్ గారు ఈ సినిమా చేశారు. అండ్ వన్ మోర్ స్మాల్ థింగ్, ఈ సంక్రాంతికి ఒక 4 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి. మొన్న రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా మంచి టాక్ వచ్చింది. అండ్ టుమారో మా అన్నయ్య వినయ విధరామ సినిమా రిలీజ్ అవుతుంది. ఐ వుడ్ లైక్ టు విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మళ్ళీ డే ఆఫ్టర్ F2 వస్తుంది. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు బాగా ఆడాలి. ఐ విష్ సినిమా షుడ్ విన్. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను సార్, అంతే కదా? అంతేగా? అంతే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్.